హాయ్. సో తెలుగు మిత్రులందరికీ స్వాగతం. అయితే ఈ వీడియో మాత్రం ప్రత్యేకించి MBS 2 గ్రూప్ వారికి మాత్రమే ఉద్దేశించబడినది. అంటే MBS 2 ప్రోగ్రామ్ ఈ మధ్యన లాస్ట్ 15th సెప్టెంబర్కి అనౌన్స్ చేశాం కదండి. 15th సెప్టెంబర్కి అనౌన్స్ చేశాం MBS 2 అనే కోర్సు. ఈ కోర్సులో ప్రవేశార్థులు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారు, తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు, చేయాలనుకున్నవారు, వారికి ఉపయోగార్థం ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే కొన్ని చాలా పాయింట్స్ రైజ్ చేస్తున్నారు, డౌట్స్ కూడా కొంచెం క్లారిఫికేషన్స్ అవి ఇవ్వాలి అనిపించింది. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఇవ్వటం కొంచెం కష్టమే. అందుకని సభాముఖంగా అందరికీ తెలియజేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డీటెయిల్స్కి మాత్రం ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ఇందులో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ప్లస్ ఫర్దర్ ఏంటంటే జస్ట్ బ్రీఫ్లీ ఇది స్మాల్ క్యాప్ స్టడీ. ఇప్పుడు స్మాల్ క్యాప్కి ఇంపార్టెన్స్ వస్తున్నది కదా, ఎంత వస్తున్నది అనేది చూడాలి. నథింగ్ టు వర్రీ. అయితే స్మాల్ క్యాప్స్కి స్పెషల్గా అడ్వాంటేజ్ రాకపోతే ఎక్కడికి పోదు. మనం కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు న్యాచురల్గానే ఆటోమేటిక్గానే ఉంటుంది. స్మాల్ క్యాప్ ప్లస్ కొద్దిగా మిడ్ క్యాప్ అంటే 3:1 రేషియో అనుకోండి సుమారుగా. ఇవి ఎక్కువ డిస్కస్ చేస్తాం, కొద్దిగా ఇవి కూడా చేస్తాం. బ్రీఫ్గా స్టాక్ని ఎలా స్టడీ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, దానికి ఏ పారామీటర్స్ ఉండాలనే వాటికి తీసుకుంటాం కదా. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుని వాటిని వెరిఫై చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి దీని వర్కింగ్ ఎలా ఉంది, దీని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అట్లా తీసుకుంటాం అన్నమాట. ఆ స్టడీకి సంబంధించింది. అంటే ఇవి టోటల్గా అందులో చెప్పాను అనుకోండి. 15+5 10+5 10+5 15 అది చూడండి. 15th సెప్టెంబరు వీడియో చూడండి, అందులో డీటెయిల్స్ చెప్పడం జరిగింది. తర్వాత ఫీజు కూడా అక్కడ చెప్పడం జరిగింది. దాని గురించి దీనికి అయ్యే ఫీజు డ్యూరేషను 1 month ప్లస్ 2 months రివ్యూ వీడియోస్ ఉంటాయి మంత్లీ. టోటల్గా 3 months వీ వర్క్ టుగెదర్. 1 monthలో వీడియోలు అందులో చెప్పడం జరిగింది కదా. వీక్లీ 2 చొప్పున 2 చొప్పున ప్రతి వారం రెండు వీడియోలు చొప్పున 4 వారాలు వీడియోలు ఉంటాయి. 5 వారాలు అయితే 5 వారాలు ఉంటాయి, పర్వాలేదు. నాకు ఐడియా లేదు, అంత పర్టికులర్గా ఏమీ లెక్కగట్టి చేయక్కర్లేదు. తర్వాత ఏమో దీనికి ఫీజుకి సంబంధించి చెప్పడం జరిగింది. ఫ్రెషర్సు, ఎగ్జిస్టింగ్ మెంబర్సు, తర్వాత అవుట్ సైడ్ ఇండియా బయట ఉండేవారు. ఈ ఫ్రెషర్సు ఇట్లా తీసుకుంటే పోద్దేమో. ఇందులోనూ కూడా ఉంటారు కదా, ఇందులోనూ కూడా ఉంటారు. ఫ్రెషర్స్లోనూ ఇండియను అవుట్ సైడర్ ఉంటారు, ఇందులోనూ ఇండియను అవుట్ సైడర్ ఉంటారు. అది ఇబ్బంది. అట్లా తీసుకున్నట్లయితే ఈ ఇండియన్స్ ఇక్కడ వీళ్ళకి, తర్వాత ఎగ్జిస్టింగ్ వీళ్ళకి ఇద్దరికీ కూడా మొబైల్ యాప్లో, లోకల్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళ మొబైల్ యాప్లో వీడియోలు ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెషర్స్కి వీళ్ళకేమో 2500, వీళ్ళకి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 2000. వీళ్ళకి మరి ఈ యాప్ పనిచేయదు కాబట్టి వేరే స్పెషల్ అరేంజ్మెంట్ చేసి వాట్సాప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఇది వీళ్ళకి అవుట్ సైడ్ ఇండియా
3000, అయితే ఎగ్జిస్టింగ్ వాళ్ళు అయితే 2500. ఇది బేస్. అయితే దీనికి ఎట్లా అనేది ప్రొసీజర్ చెప్పడం జరిగింది కదా. MBS 2 అని వాట్సాప్ మెసేజ్ పెట్టాలి కదా, అది పెట్టారు చాలామంది. కొంతమంది ఏమో కొంచెం క్వైరీస్, డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి వీటికి వీడియోలు ఇవి కూడా పెట్టడం జరిగింది. ఈ అవుట్ సైడు అయితే 9871249125 ఈ నంబరు, ఏది అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే. ఫ్రెషర్స్కి అయితే అవుట్ సైడ్ కాకుండా 9910281410 ఈ మొబైల్ నెంబర్ యూజ్ చేయాలి మేము వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి. 9871249125 అవుట్ సైడ్ వారికి అయితే ఎగ్జిస్టింగ్ వారు ఇండియన్స్, ఇండియాలోనే చూసేవారు ఎగ్జిస్టింగ్ వారు అయితే 9540665535. ఇది ఈ సమాచారం క్లియర్. ఎట్లా హౌ టు అప్లై అంటే అప్లై చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ యూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక బ్రాడ్కాస్ట్ గ్రూపు యాడ్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ చూడండి, జాగ్రత్తగా వినండి. ప్రొసీజరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో జాయిన్ అయిన వారిని బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేసుకుని, అది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే, 2-వే కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ మాకు, మా కమ్యూనికేషన్ మీకు. అంతేగాని మీ కమ్యూనికేషన్ పక్కన వాళ్ళకి వెళ్ళదు, డిస్టర్బెన్స్ ఉండదు. చాలా డిస్టర్బెన్స్ ఉండేది జనరల్ వాట్సాప్ గ్రూప్ అయితే. వాళ్ళు వీళ్ళు ఏదో పెట్టడం, వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఏంటేంటో. ఇదంతా డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయడం కోసం బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీ కమ్యూనికేషన్, ఈ గ్రూప్ మాత్రం కమ్యూనికేషన్ కోసం, మీ కమ్యూనికేషన్ మాకు, మా కమ్యూనికేషన్ మీకు. అదర్వైజ్ వీడియోస్ ఎలా వస్తాయంటే, వీడియోస్ మాత్రం అఫ్కోర్స్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే వీడియోస్ వాట్సాప్లో వస్తాయనుకోండి. అదర్వైజ్ ఇక్కడ యాప్లో మీకు యాక్సెస్ ఇస్తాం. ఆల్ పీపుల్ వ్యూయింగ్ దిస్ యాప్లో యాక్సెస్ ఇస్తాం. ఈ యాప్లో డౌన్లోడ్ చేయడానికి వీలు పడదండి. యాప్ అంటేనే అది డౌన్లోడబుల్ కాదు. యూట్యూబ్ వీడియో అయినా కానీ డౌన్లోడ్ చేయలేరు, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి అందుకని అట్లా చేయవలసి వస్తుంది. సో యాప్లో మీరు వీడియోలు చూసుకుంటారు. దాని వ్యాలిడిటీ పీరియడ్ 1 year ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి యాప్లో యాక్సెస్ ఇస్తాము. యాక్సెస్ ఇస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. వీడియో వచ్చినప్పుడల్లా ఆ వీడియో యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు వస్తుంది, మీరు యూ విల్ బి ఏబుల్ టు సీ. ఓకే అండి. తర్వాత కొంతమంది ఏమడుగుతున్నారంటే, వెన్ స్టార్టింగ్, వ్యాలిడ్ క్వశ్చన్. వెన్ స్టార్టింగ్ అంటే ఈ వారం అంటే వీకెండ్, సాటర్డే లేదా సండే. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారం కంప్లీట్ చేసేసి ఫస్ట్ వీడియో మేము రిలీజ్ చేస్తాం. డిలే చేసినందులో ప్రయోజనం లేదు. అంటే ఈ సాటర్డే అఫ్కోర్స్ కమ్యూనికేషన్ వస్తుంది మీకు. ఈ సాటర్డే కాకపోతే సండే, సాటర్డే మిస్ అయితే సండే, మొత్తానికి ఈ వారాంతానికి మనం విల్ బి స్టార్టింగ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలండి చాలామంది అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలనేది మీ ఇష్టం. కొందరి దగ్గర 10 లక్షలు ఉంటుంది, కొందరి దగ్గర 1,00,000 ఉంటుంది, కొందరి దగ్గర 30,000 ఉంటుంది, కొందరి దగ్గర 10,000 ఉంటుంది. ఆ 10,000లోంచి 2,000, 2,500 ఫీజు కట్టి సరే చూద్దాం, ముందు తీసుకుందాం, ఆ స్క్రిప్ట్స్ ఏంటో, షేర్లు ఏంటో చూద్దాము, వాటిని అనలైజ్ ఏదో చెప్తారు కదా, అవి చూద్దాం, తెచ్చుకుందాం, తర్వాత డబ్బులు ఉన్నప్పుడు పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఎంత ఉంటే ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది అనేది చెప్పడం వీలు పడదు. అయితే స్మాల్ క్యాప్లో ఎంత పర్సంటేజ్ పెట్టాలి, ఏ మోడ్లో పెట్టాలి, ఎన్ని ఇన్స్టాల్మెంట్లో పెట్టాలి అనేది అప్పుడు డిస్కస్ చేసినప్పుడు అందులో స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. ఇగో ఈ పర్టికులర్ స్టాక్ని ఇన్ని ఇన్స్టాల్మెంట్లో కొంటే బాగుంటుంది, ఈ రేంజ్లో ఎంటర్ అవ్వాలి, అట్లా అనమాట. ఇంత పర్సంటేజ్ మీకున్నటువంటి ఫండ్స్లో ఇంత పర్సంటేజ్ పెట్టండి, ఇంతకంటే పెట్టకండి, లేదా ఇంతకన్నా తగ్గించి పెట్టండి. అట్లాంటివి
ఆ పర్టికులర్ స్టాకుని బట్టి ఆ క్లాసులో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా చెప్పడానికి వీలు పడదు, స్టాక్ స్పెసిఫిక్ అది. బట్ ఏంటంటే స్మాల్ క్యాప్స్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టం. మన టోటల్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో స్మాల్ క్యాప్స్కి అలొకేట్ చేసే అమౌంట్ మరీ ఎక్కువ ఉండకూడదు. అవన్నీ చెప్తాం క్లాసుల్లో ఎలాగో చెప్తాం అనుకోండి. తర్వాత ఒక ఆయన మా ఇంతకుముందు ప్రీవియస్ గ్రూప్లో ఎక్కడో ఉన్నాయనే, అయితే స్మాల్ క్యాప్స్ 6 monthsలో డబుల్ అన్నాడు. సీరియస్గా మెసేజ్ పెట్టాడు. నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. 6 monthsలో డబులా? నేను అలా చెప్పానా 6 monthsలో డబుల్ అవుతాయని? నేను అలా చెప్పలేదు. అయితే ఇది ఈ స్మాల్ క్యాప్స్ షార్ట్ టర్మ్ అనుకుని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే 6 months to 1 year షార్ట్ టర్మ్, 6 months to 1 yearలో కూడా కొంచెం గ్రోత్ రావచ్చు. అది ఎక్స్పెక్టేషన్ ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి. అలా అనుకుని 6 months to 1 year ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి అంటే జనరల్గా ఏంటంటే 5 years, 7 years, 10 years అలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి, మంచిది చేసుకుంటే. లేదు అట్లా కాకుండా కూడా కొంచెం షార్ట్గా కూడా ఏమైనా వీలు పడుతుందా ఇన్వెస్ట్ చేసి కొద్దిగా 6 నెలలు, సంవత్సరంలో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసి బయటకు వచ్చేస్తాము, అట్లా వీలు పడుతుందంటే నేనైతే వీలు పడుతుందని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అందుకని షార్ట్ టర్ము 1 year అలా బిలో 1 year ప్లాన్ చేసేవాళ్ళు కూడా కావాలనుకుంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు అని. బట్ బేసిక్గా లాంగ్ టర్మ్ కోసమే ఉద్దేశించబడింది ఇది. లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మంచిది, చాలా మంచిది అది. కాబట్టి 6 monthsలో డబుల్ అనేది అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఉండదు, ఒకటి. 2, ఈ టైం పీరియడ్, ఈ టైం ఫ్రేమ్ ఉండదు. 6 months, కమింగ్ 6 months ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం? ఇప్పుడు కరోనా వచ్చింది, ఏమైంది? నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని మనకున్న పరిజ్ఞానంతో చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే అది 1-2 కాదు, 1-2 ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్, నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10, 15, 20, 25 మీకు టైం ఉంటే కొంచెం ఎక్కువ అని ఎక్కువ షేర్లు అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుని పెట్టుకుంటే, కళ్ళు మూసుకుని పడుకుంటే లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్, గెయిన్స్ వస్తాయి. అది మార్కెట్ నిరూపించినటువంటి సత్యం లాంగ్ టర్మ్కి. షార్ట్ టర్మ్కి అయితే అట్లా ఏమీ చెప్పలేం. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ 6 నెలలకు డబుల్ అవుద్ది, 3 నెలలకు డబుల్ అవుద్ది, సంవత్సరానికి డబుల్ అవుతుంది దానికి మాత్రం దయచేసి జాయిన్ అవ్వకండి. ఒకవేళ అలాంటి ఎక్స్పెక్టేషన్తో జాయిన్ అయి ఉంటే మీరు చక్కగా రిఫండ్కి అప్లికేషన్ పెట్టండి. ప్లీజ్ రిఫండ్ మై అమౌంట్ అని పెట్టండి. మీ స్క్రీన్ షాట్ పెడితే మీరు ఆల్రెడీ పే చేసి ఉంటే మీకు రిఫండ్ పంపించేస్తారు. ఎందుకంటే అట్లా మేము ప్రామిస్ చేసేసి 6 నెలలకి డబుల్, సంవత్సరం 3 నెలలకి డబుల్, సంవత్సరం అట్లా చేసి అట్లా ఏది కోర్సు ప్రమోట్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు. జెన్యున్గా ఏదో కొంచెం 4 ముక్కలు నేర్పించాలని, కొద్దిగా గైడ్ చేయాలని, ఎడ్యుకేట్ చేయాలని అనే తాపత్రయం. అంతేగాని గబుక్కుని ఆ రకంగా మార్కెటింగ్ చేసి చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలంటే కుప్పలో చేస్తున్నారు చాలామంది. అంత నాకైతే అవసరం లేదు. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్ ప్లీజ్. తర్వాత ఐఫోన్ వాళ్ళు యాప్లో లోకల్లో ఇండియాలో చూసేవాళ్ళు ఐఫోన్ నుంచి ఎలా వెళ్ళాలనేది ఒక ఇష్యూ. ఐఫోన్కి అయితే మా యాప్లో ఏంటంటే ఐఫోన్లు వాడేవాళ్ళు వీరేంటంటే ముందు క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వాళ్ళ ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతారు, ఎందుకంటే అది జనరల్ రిసెప్షన్ లాంటిది. అప్పుడు అందులో మీరు ఆర్గనైజేషన్ కోడ్ WCT అని పెట్టారనుకోండి, వెల్త్ క్రియేషన్ టిప్స్, అందులోకి వెళ్తారు. అక్కడి నుంచి నా ప్రొసీజర్ మామూలే, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. అదర్వైజ్ మిగిలిన వాళ్ళు యాప్లో ఎలాంటి చూడాలండి ఏంటి కన్ఫ్యూజన్ ఉందండి అంటున్నారు. ఏం లేదండి, మీరు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది, వెల్త్ క్రియేషన్ టిప్స్ ఇంకొక రకమైన స్పెల్లింగ్ చూడకండి, ఇదే ఇంకోటి కూడా ఉంది యాప్, దానిలోకి వెళ్ళకండి. ఈ లాంగ్వేజ్ వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే ఉండాలి. ఇది డౌన్లోడ్ చేసుకోండి, అది చెప్తాను చూడండి. సో ఆ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్లో వాళ్ళందరూ.
అది యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఏ కోర్సులు, అందులో వేరే కోర్సులు కనపడతాయి. ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఒకటేమో ఎంబీఎస్ అంటే ఇది ఎంబీఎస్ 1, దాని పేరు ఎంబీఎస్. తర్వాత బిగినర్స్ అనే ఒకటి ఉంటుంది కోర్సు, తర్వాత డెరివేటివ్స్ అనే కోర్సు ఉంటుంది. ఆ 3 కోర్సులు ఆల్రెడీ రన్నింగ్ కోర్సులు అంతా అయిపోయి ఇంతకుముందు చేసాము. ఇవి అది యాప్ ద్వారా ఇస్తున్నాము. ఇప్పుడు యాప్ ద్వారా కూడా ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఆ మధ్యన ఎంఎంబిఎస్ అని మిడ్ క్యాప్కు సంబంధించినటువంటి ఒకటి చేశాము. అయితే ఆ కోర్సు ఇప్పటివరకు యాప్లో పెట్టలేదు. మార్కెట్ కరెక్షన్ వస్తే పెడదామని చూస్తున్నాం. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు పెడతాం. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఇవి ఉన్నవి ఎగ్జిస్టింగ్. ఇది మనం ఎంబీఎస్ 2 అనేది స్టార్ట్ చేయబోతున్న కొత్త కోర్సు కాబట్టి ఇక్కడ దొరకదు. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది మీకు అందులో తాజాగా రెడీమేడ్. ఇవన్నీ ఆల్రెడీ తయారైపోయి ఉన్నవి, అక్కడ రెడీగా ఉన్నాయి, యాక్సెస్ వస్తుంది అన్నిటికీ. ఇక్కడైతే వీటికి ఒక్కొక్క వీడియో వస్తుంది, వేడివేడి చపాతీలు కాల్చి ఇచ్చినట్టు అట్లా అన్నమాట. సో యూ డోంట్ ఫైండ్ దిస్ కోర్స్ హియర్ అంటిల్ అండ్ అన్లెస్ వీ స్టార్ట్ అప్లోడింగ్. మిమ్మల్ని అందులో గ్రూప్లో యాడ్ చేసి యాప్లో వేసి తర్వాత మీకు మీ గ్రూప్లో ఒక్కొక్కటి వీడియోలు సరఫరా చేస్తుంటాం కదా, రిలీజ్ చేస్తుంటాం కదా. ఆ రిలీజ్లో అప్పుడు చూస్తుంటారు అనమాట, అప్పటి వరకు కాదు. తర్వాత ఎవరో కొంతమంది అడిగారు, ఏమండి మీ ఎంబీఎస్ కోర్సు జాయిన్ అవ్వాలి లేకపోతే ఇంకొక కోర్సు ఎంబీఎస్ కోర్సు జాయిన్ అవ్వాలి, వాటి గురించి కూడా చెప్పండి అని. ఏం లేదండి, ఎంబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే అది స్మాల్ క్యాప్ కోర్స్. ఇది ఇంతకుముందు పెట్టింది 2018లో. ఇది జాయిన్ అవ్వాలంటే ఇందులోకి వెళ్ళాల్సిందే. వెల్త్ క్రియేషన్ టిప్స్లో ఐఫోన్ వారైతే ఇందులోకి వెళ్ళి తర్వాత ఇందులోకి వెళ్తారు. ఇది కానీ అయితే ఎంఎంబిఎస్కి మాత్రం వెయిట్ చేయవలసి ఉంటుంది, కొద్ది టైం పడుతుంది, అప్పుడు అప్లోడ్ చేస్తాం. ఇది కోర్స్ గురించి. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్. ఎట్లా చూడాలి ఏంటి వర్కింగ్ అవన్నీ కూడా ఒకసారి గ్రూప్ ఫామ్ చేసేసి అంతా చేసేసిన తర్వాత వస్తుంది. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పేమెంటు చేసేగానే కంగారుగా ఏమైంది వచ్చిందా కన్ఫర్మ్ చేసి చెప్పండి అని కంగారు పెట్టేస్తుంటారు. దట్ టేక్స్ టైం అండి, ప్రాసెస్. కొంచెం పేషెన్స్ ప్లీజ్. తర్వాత కొంతమంది కొంచెం ట్రిక్స్ కూడా చేస్తుంటారు కదా, ఆ ట్రిక్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ట్రిక్స్ నేను ఇక్కడ సభాముఖంగా చెప్పడం భావ్యం కాదనుకోండి. ఆ ట్రిక్స్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ పెట్టేసిన వెంటనే అయిపోతుందంటే ఏం లేదు, కొన్ని వెనక్కి వచ్చేస్తుంటాయి. సిన్సియర్గా వెనక్కి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి పంపిస్తారు, లేకపోతే వేరే నెంబర్ అడిగి ఏదో చేస్తారు సిన్సియర్గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్రీగా వస్తే అది ఫలించదు అని. గురుదక్షిణ లేని విద్య అబ్బదు, అందులో డౌట్ లేదు. అయినా కానీ కొంతమందికి ఎట్లాంటివి ఉండవు. సరే వెనక్కి వచ్చేసింది, ఏదో స్క్రీన్ షాట్ పెట్టేస్తాను, జాయిన్ చేసేస్తారు. ఓవర్లుక్ చేసేస్తే ఏముంది, జాయిన్ చేసేస్తారు, వచ్చేస్తే వీడియోలు వచ్చేస్తున్నాయి ఫ్రీగా. బట్ హీ వోంట్ మేక్ మనీ. అక్కడ గురుశాపం తగులుతుంది ఆ అబ్బాయికి. సరే, అది కొంచెం ప్రాసెస్ అండి, టైం పడుతుంది, దయచేసి వెయిట్ చేయండి. మీకు ఎవరికైనా మీరు ఏం చేయాలి అనేది తెలుసు. మీకు ఎంబీఎస్ 2 అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, ఇంకేం పెట్టక్కల, ఇంకేం చేయకండి. ఎంబీఎస్ 2 అనే పెట్టాలి. ఎక్కడ ఏ మొబైల్కి పెట్టాలంటే ఏ అప్రోప్రియేట్ మొబైల్ చూసుకుని దాన్ని బట్టి పెట్టండి. ఫ్రెషర్స్ అయితే ఉంది కదా 99102, ఫ్రెషర్స్ అయితే 99102 81410. అలా కాకపోతే ఎగ్జిస్టింగ్ అయితే 9540665535 ఉంది. అవుట్ సైడ్ ఇండియా అయితే 9871249125. ఇంకా ఏ మొబైల్కి పెట్టకండి. పెడితే మీకు కష్టం, ఇబ్బంది. ఈ మొబైల్స్కే పెట్టండి. ఓకే. ఏమన్నా మీకు సందేహాలు వగేరా ఉన్నా ఆ మొబైల్కి, ఆ కన్సర్న్ మొబైల్కే పెట్టండి. అయితే ఇప్పటి వరకు మేము పెడితే మెసేజ్ ఎక్కడికో కాకెత్తికెళ్ళిపోయింది అంటారు చూసారా, కొండెక్కింది అన్నట్టు. అట్లా ఏదైనా రాలేదండి, రెస్పాన్స్ రాలేదు, దానికి రిప్లై రాలేదు అట్లాంటిది అనిపిస్తే దయచేసి మరొకసారి ఇదే పెట్టండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకోసారి ఎంబీఎస్ 2 అని పెట్టండి. ఆటోమేటిక్గా మీ మెసేజ్ పైకి వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఇరుక్కుపోయినా బయటకు వచ్చి పైకి వచ్చేస్తుంది. ట్రేసబుల్
విల్ బి ఏబుల్ టు ట్రేస్ ఇట్ ఈజీలీ. ఎందుకంటే ఏవేవో మెసేజ్లు వస్తుంటాయి, తర్వాత ఇవి వస్తుంటాయి, రకరకాలుగా చాలా ఇదిగా ఉంటుంది కదా ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వల్ల కొంచెం ఎక్కడైనా ఒక్కోసారి ఆ తర్వాత ఇంకేదో లాంగ్వేజ్ కూడా రాసేస్తుంటారు. ఆ లాంగ్వేజ్ ఒక్కోసారి ఓపెన్ చేయరు మా వాళ్ళు. అందుకని మీరు ఏమి చేయకుండా సింపుల్గా MBS2 అని మాత్రమే పెట్టండి వాట్సాప్లో, ఇంకేం పెట్టక్కల. MBS2 అని పెడితే సరిపోతుంది. అట్లా ఏంటంటే ఎక్కడన్నా మిస్ అయ్యామేమో, వి విల్ టేక్ కేర్ అండి. ప్లీజ్ సి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చెప్పాను లాస్ట్ టైం కూడా, దాని గురించి కూడా అడుగుతున్నారు. దానికి నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, వెదర్ ఓవర్సీస్ కావచ్చు లేకపోతే లోకల్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి ఆఫ్టర్ 1 మంత్ కోర్సు ముందు అయిపోతుంది కదా, వీడియో క్లాసెస్ అయిపోతాయి కదా, అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ టైం ఉంది కదా, మంత్లీ రివ్యూ వీడియో వస్తుంది కదా. ఈ పీరియడ్లో, ఈ టైంలో నేను మీకు మీ పర్సనల్ పోర్ట్ఫోలియో, ఇది కాదు మీకు ఇంతకుముందు ఉంటే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే మీ పర్సనల్ పోర్ట్ఫోలియో నేను రివ్యూ చేసి పెడతాను. ఇది బోనస్, దీనికి ఛార్జ్ చేయను. ఇది ఉంచాలా, ఉంచక్కలేదు, కొనాలా, దీన్ని ఏం చేయాలి, దీనికి ఏమైనా విరుగుడు ఉందా, అట్లాంటివి. ఇది ఫ్రీ, ఇది బోనస్. ఇది ఇందులో జాయిన్ అయిన వారికి ఇది బోనస్. మామూలుగా అయితే నేను మీ పోర్ట్ఫోలియో వాల్యూకి 1% ఛార్జ్ చేస్తాను. మీది 10 లక్షల పోర్ట్ఫోలియో అయితే 10,000 రూపాయలు దానికి ఆటోమేటిక్గా అయిపోతాయి. అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాను. బట్ ఇక్కడ ఈ కోర్స్ జాయిన్ అయ్యి ఏ ఫీజు పెట్టకుండా, కట్టకుండా ఎక్స్ట్రా మీరు ఆ రివ్యూ ఫెసిలిటీ తీసుకోవచ్చు. ఒకసారి మీరు పంపిస్తే అన్నీ చూసి ఇది చేయండి, అది చేయండి, అది కొనండి, ఇది అమ్మండి, లేకపోతే ఉంచండి అంటే నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. దట్స్ ఇట్, చాలు. అలా అని చెప్పి ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ చేయటం వీలు పడదు. మీరు పద్దాకి ఇది అమ్మానండి, ఇప్పుడు ఏం చేయమంటారు, అది కొన్నానండి, మళ్ళీ ఇప్పుడు ఇది కొనమంటారండి, అది అమ్మంటారండి, అంత ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్ సూపర్విజన్, చూడండి ముందే చెప్తున్నాను, కంటిన్యూస్ సూపర్విజన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఎందుకంటే అంత టైము నేను స్పేర్ చేయలేను. అదనమాట. చాలు, 1 టైం చక్కగా మీకు చెప్తే సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇంకోసారి మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అట్లానే ఫ్రీక్వెంట్గా వీలు పడదు, అంతే నేను చెప్పేది. సో దిస్ ఈజ్ బోనస్, మీ పోర్ట్ఫోలియో రివ్యూ ఫర్ MBS2 గ్రూప్ వారందరికీ. సో ఓకే, హ్యాపీ, ఆల్ ద బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.